హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఏం బూరెలు అనుకుంటున్నారు? ఆయుర్వేద బూరెలు కాదు, పెసరపప్పు బూరెలు కాదు, శనగపప్పు బూరెలు కాదు, అలాగే ఓన్లీ గోధుమ రవ్వ బూరెలు కూడా కాదు. ఈరోజు ఈ వీడియోలో స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంపతో బూరెలు చేసుకున్నాం. ఎప్పుడు చేసే బూరెలు ఏం చేస్తారు? ఈసారి శ్రావణ శుక్రవారానికి మీరు దేవుడికి ఇలా స్వీట్ పొటాటోతో బూరెలు చేసి పెట్టండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఈరోజు మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ కోసం ఫస్ట్ మనం చిలకడ దుంపల్ని బాగా వాష్ చేసుకుని అవి ములిగేలా వాటర్ పోసి కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఒక 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించాలి. మన చిలకడ దుంపలు ఉడికి చల్లారేలోపు మనం ఈ రెసిపీని బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి బెల్లాన్ని ఇలా తురిమి పక్కన పెట్టుకోండి. లేదంటే మీ దగ్గర బెల్లం పౌడర్ ఉన్నా సరిపోతుంది. మనకి మరీ మెత్తగా ఉడకకూడదండి చిలకడ దుంపలు. జస్ట్ మనకి ఇలా పైన స్కిన్ వచ్చేసి స్మాష్ అయ్యేలా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఉంటే ఈ రెసిపీకి బాగోదు. మనం పూర్ణం ప్రిపేర్ చేసుకోవాలి కదా, దానికోసం మనకి 2 కప్పుల చిలకడ దుంప ముక్కలు, అలాగే 1 కప్పు బొంబాయి రవ్వ, కప్పున్నర బెల్లం తీసుకోవాలి. నేను తీసుకున్న కప్పు పెద్దది కాబట్టి మీకు 1 కప్పు కింద కనిపిస్తుంది, కానీ కప్పున్నర బెల్లం, అలాగే 2 కప్పులు చిలకడ దుంపలు, 1 కప్పు బొంబాయి రవ్వ. అలాగే ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం మిరియాల పొడి. ఒక మందపాటి గిన్నె తీసుకోండి. కొంచెం అడుగు దలసరగా ఉన్న గిన్నె తీసుకుని అందులో మనం స్వీట్ పొటాటో స్మాష్ చేసి వేసుకోవాలి. దాంట్లోనే మనం తీసుకున్న బెల్లం కూడా వేసుకుని 2 బాగా కలుపుకోవాలి. అయితే ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే అడుగున చిలకడ దుంప త్వరగా అంటుకుంటుంది. చూడండి, చిలకడ దుంప స్మాష్ చేసింది, అలాగే బెల్లం కూడా బాగా కలిసిన తర్వాత కూడా ఇలా ముద్దలా దగ్గరికి రావాలి. ఇప్పుడు ఇందులో మనం బొంబాయి రవ్వ తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ అందులో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనం వేసుకున్న బొంబాయి రవ్వ అంతా కూడా ఇలా నీట్గా అందులో మిక్స్ అవ్వాలి. అలాగే ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇందులో 1 హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలాగే 1 పించ్ మిరియాల పొడి కూడా వేసుకోండి. అలాగే 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. టేస్ట్ బాగుంటుంది. దీన్ని అంతటినీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ సైజు ఉండలుగా చేసుకుంటే సరిపోతుంది. మనకి లోపల పూర్ణం అయితే రెడీ అయిపోయింది, కానీ పైన కోటింగ్ ఉంటుంది కదా, సోయా అంటారు కదా, సోయా పెడతారు, లేదంటే వాటిని ఏమంటారు, కోటింగ్, బూరెలు పైన కోటింగ్ కోసం అని చెప్పి మన ఇంట్లో ఉన్న దోసల పిండిని తీసుకోవచ్చు. లేదంటే కనుక 2 గ్లాసుల బియ్యం, 1 గ్లాసు మినపప్పు నాననిచ్చి 4-5 గంటలు నానిన తర్వాత మనం జారుడుగా మిక్సీ పెట్టుకొని ఒక 7-8 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట ఉంచితే పులుస్తుంది. దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం బూరెలు వేయడానికి అన్ని రెడీ చేసుకోవాలి. పూర్ణం, అలాగే మనకి హీట్ అయిన ఆయిల్, సోయా, అలాగే తీసుకోవడానికి ఒక ప్లేట్. ఈ పూర్ణం ఉండల్ని మనం ఒకసారి సోయాలో ముంచుకొని ఒకసారి దానికి కోటింగ్ పట్టిన తర్వాత నెమ్మదిగా తీసి అన్ని ఆయిల్లో వేసుకోవాలి. బూరెల్ని వేసిన వెంటనే కదిపేయకూడదు. మనం బూరెల పైన కోటింగ్ ఒక్కసారి గట్టిపడిన తర్వాత, అంటే ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత మనకి ఊడిపోదు అనమాట కలిపిన. సో ఒక్కసారి మనం ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు ఒకసారి కలుపుకోవాలి. మనకి బూరెలు ఇలా గోల్డ్ కలర్లో, మంచి గోల్డ్ కలర్లో పైన అంతా కోటింగ్ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన అన్ని బూరెల్ని కూడా ఇలాగే వేసుకుని ఇదే ప్రాసెస్లో ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మన చిలకడ దుంప బూరెలు చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.